బీబీఆర్ టీవీకి స్వాగతం. నేను మీ అప్పల కామేష్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆడుదాం ఆంధ్ర. ఈరోజు గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద లయాలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర 2023 పోటీలను లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులకు క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ బేసిక్ కిట్స్ని అందించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర మొత్తం 48 రోజులు ఉంటుంది. ఇది క్రీడాకారులకు ఒక పండగ. క్రమం తప్పకుండా ఎక్సర్సైజులు చేయడం వల్ల బీపీ, షుగర్ నిరోధించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి ఏదో ఒక క్రీడలో పాల్గొని ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాల్ని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ఇది దోహదపడుతుందని తెలియజేశారు. 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడము, క్రీడాకారులకు తోడుగా 86.66 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడము జరిగింది. మొత్తం 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. క్రీడాకారులు అందరికీ ఆల్ ద బెస్ట్ అని చెప్పడం జరిగింది. అనకాపల్లి జీవీఎంసీ గ్రౌండ్లో ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఐటీ మంత్రి అమర్నాథ్ జ్యోతి వెలిగించి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీ మంత్రి అమర్నాథ్ పట్టణాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ రాష్ట్రం మొత్తం మీద 34.19 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం జగన్ రెడ్డి క్రీడల పట్ల ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను చూసి యువత రెస్పాండ్ అవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలియజేశారు. పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బి సత్యవతి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పురుషులతో సమానంగా స్త్రీలు రాణించడం మరియు స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఉంటుందని తెలియజేశారు. క్రీడలు ఆడడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ సత్యవతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇన్లాండ్ వాటర్ దంతులూరు దిలీప్ కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, కార్పొరేటర్ కొనతాల నీలిమ, ఆంధ్ర అంబాసిడర్ కుసుమ, జ్యోతి, వివిధ అధికారులు, ఆటగాళ్లు పాల్గొన్నారు. నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యవతమ్మ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు రవి సుభాష్ పటాన్ శెట్టి గారు, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు జాహ్నవి గారు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దిలీప్ గారు, డాక్టర్ విష్ణుమూర్తి గారు, ఈరోజు ఆడుదాం ఆంధ్ర మన జిల్లా బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నటువంటి కుసుమ గారు, మిగిలిన క్రీడాకారులు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు నీలిమ గారు, అలాగే ప్రసన్న లక్ష్మి గారు, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, జానకిరామరాజు గారు, సూర్యబాబు గారు, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు, అలాగే పెద్దలు, అందరికీ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. బహుశా ఈ 75 సంవత్సరాల స్వతంత్రంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, నాకు తెలిసి ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక క్రీడా సంబరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి దాఖలాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా లేవు. మరి ఒక స్పోర్ట్స్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా మరి అత్యధిక మొత్తంలో పారితోషికాన్ని కూడా ఇచ్చి ప్రోత్సహిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇవాళ సచివాలయ స్థాయిలో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం తర్వాత కలెక్టర్ గారు ఇప్పుడే మాట్లాడారు, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసి మరి మట్టిలో మాణిక్యాలు అంటాం మనం. మరి ఏదైనా సరే ప్రతిభ ఉంది, మరి వారికి అవకాశాలు, గుర్తింపు లేని వారందరినీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 2023 with respect and abide by the rules and regulations of sports with sportsmanship. Thank you.